సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. అంటే అన్నిటిని విడిచిపెట్టండి, నా యందు శరణ వేడుకోండి అన్నాడు. నిన్ను నేను రక్షిస్తాను అని. అన్ని విధాలైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణ వేయండి అని. అయితే ఇక్కడ భగవద్గీత కీలో మామేకం అంటే నీకు నువ్వే శరణ వేడుకో, వేరెవరు నీకు శరణు లేరు అని. అప్పుడు నువ్వు భయపడకు. అహం అహం త్వం, నిన్ను అన్ని పాపాల నుంచి ముక్తినిస్తావు, ముక్తి వస్తుంది అని. అంటే నువ్వే వేడుకోవాలి, వేరెవరిని వేడుకోవడం కాదు. అలాగే జీసస్ కూడా ఏమంటున్నారంటే నా వద్దకు రండి అని. అయితే ఇతనికి సరెండర్ అవ్వడం అంటే ఏంటి? సరెండర్ అవ్వడం అంటే ఆ గురువుకి మనం పూర్తిగా శరణు వేడుకున్నప్పుడు మనమే ఆయనగా మారిపోతాం. అది అక్కడున్న విషయం. ఆ విధంగా మనమే ఆయనే మనము అనే విధంగా అవటం. సో జీసస్ కమ్ టు మీ. జీసస్ ఇంకేమన్నారంటే హూ ఎవర్ డ్రింక్స్ ఫ్రమ్ మై మౌత్ షల్ బికమ్ యాజ్ ఐ యామ్. అంటే నా నోటి నుంచి తాగండి, నా మౌత్ నుంచి తాగండి, యాజ్ ఐ యామ్ అండ్ ఐ మై సెల్ఫ్ విల్ బికమ్ హీ. అంటే అతను నేను ఆయనే, అతను నేనే అవుతాను. అంటే ఆ గురువు శిష్యుడు, శిష్యుడే గురువు అవుతాడు అని. హిడెన్ థింగ్స్ షెల్ బి రివీల్డ్ టు హిమ్. అంటే దానిలో ఉన్న అంతరార్థాలు అతనికి తెలుస్తాయి అని. సో ఇక్కడ టోటల్ సరెండర్. వెరీ మూమెంట్ యూ హ్యావ్ బికమ్ వన్ విత్ ద మాస్టర్. గురువుకి మనం శరణం వేడినాము, బుద్ధం శరణం గచ్చామంటే ఆ గురువుకి మనం ఎన్లైటెన్ మాస్టర్కి మనం శరణ అయినామంటే ఇంక మనమే ఆయనగా మారిపోతాం. అక్కడ ఏ యొక్క గందరగోళం లేదు, ఏ అనుమానం లేదు, ఏ అహంకారం లేదు. అహంకారం అంతా మాయమైపోతుంది. దాని నుంచి మనం ఎప్పుడైతే శరణ వేడామో ఆ ఇగో అంతా మాయమైపోతుంది. అలా కాకపోతే నువ్వు వేరు నేను వేరు అన్నట్టుగా ఉంటుంది. నేను డిసైడ్ అవ్వాలి అది ఇదని. సో అలా కాకుండా మనం భయపడకుండా శరణ పెడితే ఏం జరుగుతుంది? భయం మాయమైపోతుంది. శరణ పెడితే భయపడకుండా శరణ వేడాలి. సో ఈజ్ ఏ మెసెంజర్ ఆఫ్ ది అన్నోన్. గురువు అనేవాడు ఒక అవిదితంగా ఉన్న దాని గురించి మనకి తెలియజేస్తాడు. మనలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు. ఒక గొప్ప వెలుతురు. ఆ సూర్యుడు వెలుతురిస్తున్నాడు, కానీ చాలా దూరంగా ఉన్నాడు. అది ఆ సూర్యుని యొక్క వెలుతురు మన తలుపు తడుతూ ఉంటుంది. సో ఆ సరెండర్ అవటం ఏంటంటే ఆ వెలుగు మనలో ప్రవేశించడానికి తలుపులు తీయడం. అది ఎక్కడున్న విషయం. ఆ గొప్ప విషయం అదే. లేకపోతే మనం ద్వంద్వాలలో ఒకదానికి ఒకటి ఇరుక్కునే ఉంటాం. అయితే పాజిటివ్ లేకపోతే నెగిటివ్. పాజిటివ్ వైపు కానీ లేకపోతే నెగిటివ్ వైపు కానీ ఉంటాం. రెండింటిని విడిచిపెట్టేయాలి. శుభాశుభ పరిత్యాగి. రెండింటిని విడిచిపెట్టేయాలి. సో హూ ఎవర్ డ్రింక్స్ ఫ్రమ్ మై మౌత్, నా నోటి నుంచి ఎవరైతే తాగుతారో అని. నోటి నుంచి తాగడం ఏంటి? ఆ కిస్, ఇంగ్లీష్ కిస్ లాగా పెదాలు పెట్టుకొని తాగడమా? అది ఒక సింబల్. ఒక ప్రేమికులు, ప్రేయసీ ప్రేయులు అంటే లవర్స్ డ్రింక్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ మౌత్. ఇంగ్లీష్ కిస్ అంటే ఫ్రెంచ్ కిస్ లాగా. సో ఆ డీప్ కిస్ ఏంటంటే బాడీ వైన్ తాగుతున్నట్టు. అది ఆర్డినరీ వైన్ కన్నా
సాధారణమైన మత్తు కన్నా ఆ మత్తు చాలా గొప్పగా ఉంటుంది అంటారు ఓషో గారు. అయితే ఇక్కడ జీసస్ దగ్గర నుంచి ఏంటంటే మాస్టర్ యొక్క మాటల్ని, ఆ సత్యాలను స్వీకరించడం. ఆయన నోటిలోని మాట నుదుటి మీద రాత అని పితామహ పత్రిజీ మనం ఎలా అంటారో, ఆయన అప్పుడు మన నోటిలోని మాట నుదుటి మీద రాత అవుతుంది అని ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో, అది సత్యం. అది మనం ఏమి కోరుకుంటామో అదే జరుగుతూ ఉంటుంది. వెంటనే కావచ్చు, తర్వాత కావచ్చు, కొన్ని రోజులకు కావచ్చు, ఎప్పటికైనా మనం కోరుకున్నదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కోరుకునేటప్పుడు చాలా బాగా ఆలోచించాలి. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు అని. మనం ఏం కోరుకున్నా తర్వాత బాధపడుతూ ఉంటాం, అయ్యో నేను ఇలా చేశానే అని. కానీ కోరుకోవాల్సింది ఎవరిని? దైవాన్ని మాత్రమే కోరుకోవాలి. ఇంకా ఏ కోరికలో అవసరం ఉంటుంది. ఇంకా కోరుకోవాల్సింది ఏమీ ఉండదు. దైవాన్ని మాత్రమే కోరుకోవాలి. అందుకోసమే కృష్ణుడు ఆ భగవద్గీతలో కూడా అదే చెప్పాడు, అన్నీ అన్నీ విడిచిపెట్టేయి, నా నా మామేకం శరణం రజ అంటే ఆయన్నే కోరుకో. అయితే ఆయన ఎవరు? నీలోనే ఉన్నాడు. నిన్ను నువ్వే కోరుకో, నిన్ను నువ్వే కోరుకో. అయితే ఇక్కడ మనం సూక్ష్మంగా చెప్పుకుంటే అది నిన్నువే తెలుసుకోవాలి, సర్వం తెలుస్తుంది, అన్నిటి నుంచి విముక్తి అవుతాను, భయపడకు. సో ఎవరైతే నా నోటి నుంచి తాగుతారో, ఫ్రమ్ మై మౌత్ డ్రింక్ తాగుతారో, అప్పుడే అవుతుంది ఆయనే నేను, నేనే ఆయన అవుతాను. అండ్ హీ బికమ్స్ యాజ్ ఐ ఆమ్. నేను ఏ విధంగా ఉన్నానో అతనే అవుతాడు. అదే ఇది సింబాలిక్. డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అనే పదాలు చాలా ఆయన తింటాము, నన్నే తినండి, నన్నే అనే పదాలు వాడతారు ఆయన. నన్నే తాగండి, ఈట్ మీ, డ్రింక్ మీ అనే పదాలు. అది చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఈటింగ్ డ్రింకింగ్ అనే దానికి వచ్చేసరికి ఆయన్ని జీర్ణం చేసుకోవాలి, అంటే ఆయన మాటల్ని జీర్ణం చేసుకోవాలి. లెట్ మీ మూవ్ విత్ యూ, డైజెస్ట్ మీ సో కంప్లీట్లీ దట్ ఐ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బీయింగ్. నీతో ఆ మాస్టర్ని కలవనివ్వండి, ఆ గురువుని మీతో కలవనివ్వండి. ఆయన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడం అంటే పూర్తిగా జీర్ణం చేసుకోవడం. నా మాట నీకు బుర్రకెక్కిందా, లేకపోతే జీర్ణమైందా, నా మాట నీకు అర్థమయ్యిందా అని. అయితే అప్పుడు ఎప్పుడైతే ఆ మాటలను మనం, ఆ గురువు యొక్క మాటలను మనం తీసుకుంటామో, అది మన రక్తంగా మారిపోతుంది, మన ఉనికి సర్వస్వంగా అయిపోతుంది. అక్కడ నా గురువు, నా శిష్య, శివోహం. సరే, నో డిసైపుల్ అండ్ నో మాస్టర్. ఇంకా అక్కడ భేదం లేదు. గురువు వేరే, శిష్యుడు వేరే కాదు. ఆ కృష్ణుడు వేరే, నువ్వు వేరే కాదు. సర్వం నువ్వే. అక్కడ ఆయన, అక్కడ దేవుడు భక్తుడు లేడు, అంతా ఒకటే అయిపోతాయి. యజమాని బానిస లేరు, శిష్యుడు మాస్టరు లేడు. దెన్ ఐ ఆమ్ యూ. అప్పుడు నేనే నీవు అవుతాను, నేనే ఐ ఆమ్ యూ. నేను నీవు అవుతాను, నువ్వు నేను అవుతాను. దెన్ ఐ ఆమ్ యూ, దెన్ జీసస్ ఈజ్ యూ. అప్పుడు ఆ జీససే నువ్వు అవుతావు. అది అక్కడ కీ పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, హీ హాజ్ బికమ్ యూ, యూ హ్యావ్ బికమ్ హిమ్. అతనే నీవు, నీవే అతను. అక్కడ భేదం లేదు. నా గురువు, నా శిష్య. ఆ గురువు లేదు, శిష్యుడు లేదు, ఏకమైపోయాయి. అక్కడ ఏ భేదం లేదు.
సో దిస్ డిసిషన్ హ్యాస్ నెవర్ బీన్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ జీసస్. ఆ జీసస్ నువ్వు వేరే నేను వేరే అనలేదు. నువ్వే నేనైతా, నేనే నువ్వు అవుతావు అని అన్నాడు. అది నీవైపోయేమి, నువ్వెలా ఉన్నావు. ఇది అక్కడున్న అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోయామో, మామేకం శరణం రజా, శరణ వేడుకున్నామో, అక్కడ భేదము లేదు, అంతా ఒకటి అయిపోయింది. నువ్వు రెడీ అయిపోయావు. ఒక ఇద్దరు ప్రేయసీ ప్రియులు ఏకమైపోయారు. ఇక్కడ ఆర్డినరీ ఫిజికల్ లవ్ యూ హ్యావ్ టు సరెండర్ ఎవర్ ఈగో. సాధారణమైన ప్రేమ, ప్రేయసీ ప్రేమికుల మధ్య ప్రేమ ఒక క్షణం మాత్రమే ఈగో మాయమవుతుంది. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఒక క్షణమే ఆ ప్రేమ, ఆ ప్రేయసి, ఆ ప్రియుడు ఆ ఒక క్షణమే ఆ ఈగో మాయమైపోతే ఏకమవుతారు. కేవలం అది ఒక క్షణమే. ఆర్ నాట్ టూ ఆర్ బాడీస్ ఆర్, అక్కడ బాడీస్ రెండు ఉండవు, ఏకమైపోతారు. రెండు శరీరాలు కావు, ఒకే శరీరంగా ఉండిపోతారు ఆ ఈగో డ్రాప్ అయిపోయినప్పుడు. అక్కడ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అది అక్కడున్న విషయం. అక్కడ సెపరేట్గా లేదు, ఒకటే, ఒక క్షణమే. కానీ ఎటర్నల్గా, శాశ్వతంగా ఆ శరీరాలు ఏకం కావు, కానీ సోల్స్ ఏకమవుతాయి, శాశ్వతంగా ఏకమవుతాయి. ఎందుకంటే స్థూలమైన శరీరం వేరే, అవి ఎంత దగ్గరగా వచ్చినా అవి ఏకం కాలేవు. స్థూలమైన శరీరం ఎంత దగ్గరగా వచ్చినా ఏకం కాలేవు. కానీ ఆత్మ భౌతికం కాదు, అవి స్థూలం కాదు, ఒక సాలిడ్ కాదు, ఒక వెలుగు. ఆత్మ అనేది ఒక వెలుగు. ఎప్పుడైతే ఒక ఉదాహరణకి ఒక క్యాండిల్ వెలిగించాము రూమ్లో, అప్పుడు ఏమవుతుంది, ఆ రూమ్ అంతా ఆ వెలుగుతో, ఆ క్యాండిల్ యొక్క వెలుతురుతో నింపబడుతుంది. ఆ దీపం వెలుతురు ఆ కాంతి అంతా నింపబడుతుంది. అప్పుడు ఇంకొక క్యాండిల్ వెలిగించామనుకోండి, ఒక క్యాండిల్ ముందు వెలిగించాము, ఇంకో క్యాండిల్ వెలిగించామనుకోండి, మరింత వెలుగుతో నింపబడుతుంది. అయితే ముందుకున్న వెలుతురికి ఇప్పుడుకున్న వెలుతురికి ఏమైనా భేదం ఉందా? అయితే కెన్ యూ మేక్ ఎనీ డిస్టింక్షన్ వేర్ ద లైట్ ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ ఎండ్స్ అండ్ లైట్ ఆఫ్ ది సెకండ్ క్యాండిల్ స్టార్ట్? ఒక దీపం వెలిగించాము, మరొక దీపం వెలిగిస్తే కాంతి మరింత ప్రకాశవంతం అవుతుంది. అయితే ఆ మొదటి కాంతి ఎక్కడ ఎండ్ అయింది, రెండవ కాంతి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఏమన్నా భేదం తెలుస్తుందా? తెలియదు, సాధ్యం కాదు. ఆ కాంతి మమేకమైపోయింది. ఆ దీపపు వెలుగులు అన్నీ ప్రకాశవంతమైపోయినాయి, ఒకటే అయినాయి. ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఒక వెలుగు. ఆధ్యాత్మికత అంటే ఒక వెలుగు, వెలుతురు. ఎప్పుడైతే ఒక శిష్యుడు తన గురువు యొక్క మాటలను లోపలికి చొచ్చుకుపోయేలాగా ఓపెన్ మైండ్తో ఉంటాడో, అది ఒక ప్రేయసీ ప్రేమికుల కలయిక, శారీరకమైన కలయిక కన్నా గొప్పది, హయ్యర్ లెవెల్లో ఉంటుంది. అలాగా ఒక గురువు శిష్యుడు యొక్క కలయిక హయ్యర్గా ఉంటుంది. ఒక ప్రేయసీ ప్రేమికుల కలయిక, ఒక స్త్రీ పురుషుల కలయిక ఎలా ఉంటుంది అంటే ఒక ఫెమైన్ పార్ట్ లాగా ఉంటుంది. దట్స్ వై సరెండర్, బికాజ్ ఏ ఉమెన్ ఈజ్ హర్ పీక్. అంటే ఒక సరెండర్ అయినప్పుడు ఏ విధంగా తారాస్థాయికి వెళతారో ఆ విధంగా
గురువు శిష్యుల మధ్య సంబంధం ఆ తారాస్థాయికి వెళ్ళాలి. అంటే ఆ గురువు యొక్క మాటలను, వాక్కుల్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి. అది ఎక్కడున్న విషయం. ఒకసారి ఈ యొక్క విశేషం కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి ఉషా గారు చెప్తున్నారు. ఒక స్త్రీ ఉందట, ఆమె పేరు లల్లా. కాశ్మీర్ అంటే ప్రోవర్బ్, కాశ్మీర్కి నోస్ 2 నేమ్స్. కాశ్మీర్కి 2 పేర్లు ఉన్నాయి. కాశ్మీర్కి అల్లా, లల్లా. అల్లా, లల్లా. కాశ్మీర్కి 2 అర్థాలు ఉన్నాయి. కాశ్మీర్కి అల్లా అనే అర్థం అవుతుంది, లల్లా అనే అర్థం. ఆమె చాలా అరుదైన వ్యక్తి. ఆమె ఎలాంటి వ్యక్తి అంటే నగ్నంగా జీవిస్తూ ఉండేది. జీవితం అంతా ఆమె నగ్నంగానే ఉంది. ఆమె అలా నగ్నంగా నడుస్తున్నప్పుడు స్త్రీలంతా సిగ్గుతో పక్కకు వెళ్ళిపోయేవారు. ఆమె చాలా కోపదారిగా ఉండేది, మేల్ మైండ్గా ఉండేది. బాడీ ఏమో ఫిమేల్గా ఉన్నారు ఆమె, కానీ పురుషతత్వంతో మెలిగేది. ఆమెకు శిష్యులు ఉన్నారు, కానీ అది ఎప్పుడో చాలా అరుదైన శిష్యులు. ఎందుకంటే ఉమెన్ మాస్టర్స్, స్త్రీ ఒక గురువుగా ఉండటం చాలా అరుదుగా ఉంటుంది, అసాధ్యంగా ఉంటుంది. ఆమె శిష్యులు, డిసైపుల్స్ 4 times మోర్ దెన్ మెన్ డిసైపుల్స్. ఆమెకు శిష్యులు ఎలా ఉండేవాళ్ళంటే 4 రెట్లు ఎక్కువ ఉండేవాళ్ళు మేల్ మాస్టర్ కంటే. మోర్ దెన్ మెన్ డిసైపుల్స్ కంటే ఉమెన్ డిసైపుల్స్ ఎక్కువ ఉండేవారు ఆమె దగ్గర. ఒక పురుషుడు ఉంటే 4 స్త్రీలు ఉండేవారు. సో ఉదాహరణకి మహావీరుడి దగ్గర 50,000 మంది మాంగ్స్ ఉంటే 40,000 ఉమెన్ ఉండేవారు, నన్స్ ఉండేవారు. 10,000 మాత్రమే మేల్ మాంగ్స్ ఉండేవారు. అందుకోసం స్త్రీ శిష్యులే ఎక్కువ మంది ఉంటారు పురుషుల కంటే. ఎందుకంటే స్త్రీలే ఆ గురువు దగ్గరకి ఎక్కువ మంది శరణ వేడుతారు. పురుషుడు శరణు వేడడు. అది అక్కడున్న విషయం. అతని మైండ్ అంతా కూడా అగ్రెసివ్గా ఉంటుంది. ఆ ఫిమేల్ మైండ్ ఈజీగా సరెండర్ అవుతారు. సరెండర్ అనేది ఆ శరణం రజ అనే దగ్గర వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఉంటారు. ఆమె ఏమైంది అక్కడ, ఆమె ఇట్ ఈస్ హర్ వేరీ బీయింగ్. సో యూ కెనాట్ ఫైండ్ బెటర్ డిసైపుల్స్ దెన్ ఫిమేల్ మైండ్. స్త్రీ శిష్యులే ఎక్కువ మంది ఉంటారు, పురుషుల కంటే స్త్రీ శిష్యులే ఎక్కువ మంది ఉంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, జీసస్ ఏమన్నారంటే నా మౌత్ నుంచి తాగండి అన్నప్పుడు ఆయనే మీరు నేనే ఇది అవుతారనే దగ్గరకు వచ్చేసరికి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. సరెండర్ అనేలా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే వెలుగు జీవితం అంతా వెలుగుతో నిండిపోవడం అంటే సత్ చిత్ ఆనంద అంటారు. సత్ చిత్ ఆనంద. సత్ అంటే సత్యమే ఉంది, ఉన్నదంతా సత్యమే, అది కాన్షియస్గా ఉంది. తర్వాత ఆనంద అంటే బ్రహ్మానందంగా ఉంది. సత్ చిత్ ఆనంద. ఎప్పుడైతే మాస్టరు ఒక ద్వారం అయిపోతాడు, మనకు ఆజ్ఞాచక్ర దానికి రామద్వార అనే పేరు. ఆజ్ఞాచక్రం అంటే 3వ కన్ను. ఎప్పుడైతే శ్వాసలు గమనిస్తున్నామో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తున్నామో, క్రమక్రమంగా ఆలోచనలన్నీ జీరో అయిపోయి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకమయ్యి
ఆ ఈడా పింగళ నాడులు అంటే ఆ యొక్క సూర్యనాడి చంద్రనాడి లేదా ఆ రెండు శ్వాసలు క్రమక్రమంగా చిన్నవై భ్రూమధ్యంలో చేరతాయి. ఆ భ్రూమధ్యంలో చేరటమే రామద్వారం, అంటే ఆ రాముడిని దగ్గరికి వెళ్ళడం. అక్కడే అది మాస్టర్ బికమ్స్ ద డోర్. అక్కడే ఆ మాస్టరు మనకు డోర్ అవుతారు. ద్వార్ అంటే డోర్. అప్పుడు ఏమవుతుంది, మనం ఎన్లైటన్ అవుతాం. ఆ భ్రమధ్యంలో చేరే స్థితమైనప్పుడు మనం ఎన్లైటన్ అవుతాం. అలాగే మరొకడికి మనం సహాయం చేస్తాము. అయినా ఆ శ్వాస గమనించు, ఇరుకుతో ఉండు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకం కాని, అప్పుడు ఏమవుతావు, ఇలా జరిగింది, నేను ఆ భ్రమధ్యంలో చేరుకున్నాను, నేను ఆ రామద్వారంలో చేరుకున్నాను, ఆ కాన్షియస్లో చేరుకున్నాను, ఆ కృష్ణ కాన్షియస్కి వెళ్ళిపోతున్నాను రండి అని. నువ్వు కూడా రా, ఈ అగ్నిలో ప్రవేశించు అని అడుగుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ మెరుపులు, ఆ అబ్సల్యూట్గా ఉండేటువంటి ఆ యొక్క ధ్యానంలో ఉన్న మెరుపులు మనకు కనపడతాయి అక్కడ. ఆ అంతిమ స్థితిని, దాంట్లో నువ్వు కరిగిపో. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వంద్వాల నుంచి నువ్వు కరిగిపో, లోపలికి వెళ్ళిపో. సో అలా అంత ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆ భ్రూమధ్యంలో స్థితం చేసేంత వరకు అదే సరెండర్ అవ్వడం అంటే. లేకపోతే నీకు నువ్వే అవరోధం అవుతావు. నువ్వు ఆ చీకటి, నువ్వు గురువు వద్ద నువ్వు చీకటి, ఆ గురువేమో వెలుగు. నీ నువ్వు చీకటి ఎందుకు అయ్యావు బాబు, నాకేం తెలియలేదు, నేను అజ్ఞానంగా ఉన్నాను అని వినయంగా చేద్దాం. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, వెలుగు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మోక్షయిష్యామి మా శుచిః, భయపడకు. అహం త్వాం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచిః, భయపడకు. సమస్తమైన పాపములన్నింటి నుండి నీకు ముక్తినిస్తాను అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగు. ముక్తి అంటే ఎవరో ఇచ్చేది కాదు, నీ లోపల ఉన్నవాడు, నీలోనే ఉన్నవాడు. నువ్వు అక్కడ చేరుకుంటే, ఆ భ్రూమధ్యంలో చేరుకుంటే అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓ జీసస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ, ఓ బుద్ధ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ. వాస్తవానికి జీసస్, బుద్ధ ఆర్ జస్ట్ కెటలిక్ ఏజెంట్స్. వారు ఎవరు చేయలేరు, మోక్షం ఎవరు ఇవ్వలేరు. అది రారా బాబు నా వద్దకు రండి అని ఏ విధంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నా వద్దకు రండి అని ఆయన ఏ విధంగా అంటున్నాడు. నా వద్దకు రండి. అక్కడికి వెళితే ఆ అగ్ని అంటే ఆ అగ్ని మధ్యం, ఆ భూమధ్యం నువ్వు చేరుకున్నావు, చాలు. మోక్ష మార్గం పట్టావు, లోపలికి వెళ్ళిపోయావు. అయితే ఇఫ్ యూ కెనాట్, అంటే బుద్ధుడి ద్వారా కాకపోతే లేవు, జీసస్ ద్వారా కాకపోతే నువ్వు కాలేవు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు ఏం చేశారు, వాడు చేసింది ఏమీ లేదు. కానీ నువ్వు ప్రవేశించడమే, సరెండర్ అవుతే ఆటోమేటిక్గా నీలో పరిణామక్రమం జరిగింది. ఒక కటలిక్ ఏజెంట్ లాగా పనిచేస్తారు, కటలిస్ట్ లాగా పనిచేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ సరెండర్ అవ్వడం అది అయిపోయింది. కేవలం మామేకం శరణం రజ, నువ్వు శరణం వెళితే చాలు. అన్ని ధర్మాలు ఇంకవన్నీ పక్కన పెట్టి నాకే శరణాగతి చెయ్యి, నేను అన్నిటి నుంచి విముక్తి. అహం త్వం, నిన్ను, సర్వపాపిభ్య
మోక్షయిష్యామి మా శుచిః. ఇది నొక్కి చెప్తున్నాను. ఆ జీసస్ చెప్పినా అదే సత్యం, భాష వేరు. కృష్ణుడు చెప్పినా అదే సత్యం, బుద్ధుడు చెప్పినా అదే సత్యం. సత్యం మార్పు ఏం లేదు. అది అక్కడ విషయం. సో ఈ సత్యాలను మనం మరింత లోతుగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మరొక రేపటి ఎపిసోడ్లో మనం వెళ్ళేది ఏకాంతంగా ఉన్నవారు, ఏకాంతాన్ని ఎంచుకున్నవారు, వారు దేవుని రాజ్యాన్ని పొందుతారు. అంటే ఏకాంతంగా ఉండటం అంటే నీతో నువ్వు హాయిగా ఉంటే, నీతో నువ్వు సుఖంగా ఉంటే, నీతో నువ్వు ప్రశాంతంగా ఉంటే, అప్పుడు దేవుని రాజ్యం నీ వద్దకు వస్తుంది. అప్పుడు బికాస్ యూ కమ్ ఫ్రమ్ ఇట్ అండ్ యూ షాల్ గో దేర్. నువ్వు అక్కడి నుంచే వచ్చావు, దేవుని రాజ్యం నుంచే వచ్చావు. ఆ దేవుని రాజ్యం నుంచే మళ్ళా ఆ దేవుని రాజ్యానికి దగ్గరికే వెళ్ళిపోతావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అక్కడ ఆ అద్భుతమైన పాయింట్. ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు ఎంచుకోవాలి. ఏకాంతంగా అంటే మెడిటేషన్ చేయడానికి ఎంచుకోవాలి, లేకపోతే ఊరికే చేయవు. నువ్వు ఎంచుకో, ఒక సమయాన్ని ఎంచుకో, అప్పుడు దేవుని రాజ్యం నీలోనే దొరుకుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు శూన్యమై పరిశూన్యమై ఆ భూమధ్యంలో చేరుకున్నప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి ఆ ఎంట్రన్స్లో ఉంటావు. గేట్ అది ఎంట్రన్స్, ఓన్లీ ఎంట్రన్స్. దిల్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి నువ్వు. ఇంకా అక్కడ యూ విల్ ఫైండ్ ద కింగ్డమ్. అక్కడి నుంచే నువ్వు వచ్చావు, మళ్ళా నువ్వు అక్కడికి చేరుకుంటావు. ఈ ఈ యొక్క సూత్రాల నుంచి అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ ఉష గారు తీసుకెళ్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు నౌ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.